చెప్తున్నాను. ఇంకొక విషయం నాకు చాలా అంటే చాలా బాధేసిన విషయం ఏంటంటే, ఈ శివాజీ గారి మాటల్లో కానివ్వండి, అనసూయ గారి మాటలు కాదు అవన్నీ కాదు. వీళ్ళిద్దరిని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎలా అయిపోయారంటే, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న పాపులారిటీ కానివ్వండి, వాళ్ళకున్న క్రేజ్ కానివ్వండి, దాన్ని వాడుకొని ఈ పాజిటివిటీ అనేది చాలా అంటే చాలా బాగా స్ప్రెడ్ చేయొచ్చు. ఒక సామాన్యుడు మాట్లాడి ఇప్పుడు నేనే కానివ్వండి, ఒక సామాన్యుడు మాట్లాడి యూట్యూబ్లో పెట్టి దాన్ని ఇన్స్పైర్గా తీసుకోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. చాలా అంటే ఎవరు కూడా చూడరు దాన్ని. ఒక సెలబ్రిటీ అనేవాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి, ఒక పాజిటివ్ గురించి, ఒక పాజిటివ్నెస్ని మాట్లాడి, ఆ శివాజీ గారి మ్యాటర్ కాదు, ఏ విషయం గురించి అయినా సరే వాళ్ళు చాలా అంటే చాలా మంచి మార్పులను తీసుకొని వచ్చే ఒక శక్తి అనేది, ఒక ఇది అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న పాపులారిటీ వల్ల వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ఆ పాపులారిటీని ఎలా వాడుకుంటున్నారంటే, పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా వాడుకుంటున్నారు. నోటికి ఏదొస్తే అదంతా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీలో ఎవరెవరు మాట్లాడుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన హిందూ ధర్మం గురించి, మన హిందూ ధర్మంలో ఎలా ఉంది, మన సనాతన ధర్మంలో ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్లే కానివ్వండి, ఆడవాళ్లే ఇలా ఉండాలని మాత్రం ఇక్కడ లేదు. ఎవరు ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్స్లో ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎలాగుండాలో అలా ఉండాలి కదండి. ఇప్పుడు అదే ఒక డ్రెస్ని, ఆడవాళ్ళు వేసే డ్రెస్ని ఈ మగవాడు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంటుంది. అదే వాళ్ళు వేసుకునే బికినీని వీళ్ళు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంటుంది. అదే చెప్తున్నాను, డిఫరెన్స్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఎవరికి ఏం వేసుకోవాలో, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో అనేది తెలిసి ఉంటే చాలు.